హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ అప్డేట్ గురించి మాట్లాడదాము. సో ఆర్ఆర్బి నుంచి అయితే మనకి కొత్తగా నోటీస్ రావడం జరిగింది. సో 23వ తారీఖు మార్చి నెల 2025 అనగా ఈ రోజు. సో క్లియర్ గా ఏ రోజుల్లో అంటే ఏ డేట్స్ లో ఎగ్జామ్ జరగబోతుందని అనౌన్స్ చేశారు. సో ఇంకా 1 మంత్ పైన అయితే మీకు ప్రిపరేషన్ కి టైం ఉంది. సో ఖచ్చితంగా నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ మీద సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. సో ముందుగా అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్ గా ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవుతుంది. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది. సో ఆర్ఆర్బి పారామెడికల్ కోర్స్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సో ఈ డేట్స్ 28 ఏప్రిల్, 29, 30 ఏప్రిల్ 2025 లో జరగబోతుంది. సో రాబోయే నెలలో జరగబోతుంది. సో 3 రోజులు అనేది ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో ఎయిమ్స్ సిఆర్ఈ ఎగ్జామ్ కూడా ఆ విధంగానే జరిగింది. సో ఎయిమ్స్ యొక్క సిఆర్ఈ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఎయిమ్స్ సిఆర్ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఖచ్చితంగా మన కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓకే, సో ఎగ్జామ్ అయితే ఈ డేట్స్ లో జరగబోతుంది. అయితే ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే కనుక సో మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఏ ఆర్ఆర్బి బోర్డు ద్వారా మీరు అప్లై చేశారు అంటే చెన్నయ్య లేకపోతే కోల్కతానా, మీరు డిఫరెంట్ ఆర్ఆర్బి బోర్డ్స్ నుంచి మీరు సపరేట్ గా అప్లై చేశారు. సో ఆ బోర్డు లో వెబ్సైట్ లో మాత్రమే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు చూడండి. వేరే వెబ్సైట్స్ అయితే ఫాలో అవుతుందని క్లియర్ గా అయితే మెన్షన్ జరిగింది. సో మీ హాల్ టికెట్స్ కావచ్చు, లేకపోతే మీకు ఏ సిటీ వచ్చింది కావచ్చు, లేకపోతే మీకు రావాల్సిన అడ్మిట్స్ కార్డ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవబోయే 10 రోజుల ముందు నుంచి మీకు అప్డేట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ లో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మీకు గుర్తుంటే కనుక మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడే మీ యొక్క ఆధార్ను కూడా సబ్మిట్ చేసి వెరిఫై చేసుకున్నారు. దాన్ని అన్లాక్ గానే ఉంచండి అనేది క్లియర్ గా చెప్తున్నారు. దాన్ని లాక్ పొజిషన్ ఉంచొద్దు, అన్లాక్ పొజిషన్ లో చేయండి అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకా మీకు ఏదైనా ఫేక్ న్యూస్ వచ్చినా కానీ లేకపోతే మీకు ఎవరన్నా వీటి గురించి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఆర్ఆర్బి పోస్టులు మీకు ఇప్పిస్తాము, మీరు ఇంత డబ్బులు కట్టండి అని చెప్పేసి ఏమైనా వచ్చినా కూడా వాటిని నమ్మవద్దు. సో అఫీషియల్ వెబ్సైట్స్ ని ప్రిఫర్ చేయండి అని క్లియర్ గా ఈ యొక్క నోటీస్ లో మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ అనేది ఈ 3 డేట్స్ లో అంటే రాబోయే నెల ఏప్రిల్ 28, 29, 30 తారీఖులో జరగబోతుంది. సో దాదాపు 8 నెలల నుంచి మీరు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ గా అయితే ప్రిపేర్ అవుతున్నారు. అది మీకు కూడా తెలుసు. సో ఫార్మా సబ్జెక్ట్స్ అనేది అందరికీ అంటే ఎవరైతే ఫార్మా సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫార్మా సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. సో మీరు నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఎక్కువ పెంచుకోండి. ఈ 1 మంత్ కూడా ఫార్మా సబ్జెక్ట్ రివైజ్ చేస్తూనే అలాగే నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ఎంత నాన్ ఫార్మా మీద ఫోకస్ చేయగలిగితే అంత ఎఫిషియెంట్ గా మీరు క్వాలిఫై అవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో మీకు తెలుసు జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఫార్మా సబ్జెక్ట్, నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ గురించి క్లాసెస్, ఎంసీక్యూస్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా జీప్యాట్ డిస్టెన్స్ సెంటర్ యూట్యూబ్ ఛానల్, జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను మన కమెంట్ బాక్స్ అయితే ప్లేస్ చేస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎగ్జామ్ కి అయితే సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా లేకపోతే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్ కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.